గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఒక్కసారి వాటి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ చూద్దాం. మేము వాళ్ళ డేట్ 12th జూన్ ఫ్రైడే వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 1695 పాయింట్ల లాభంతో 75,527 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 461 పాయింట్ల లాభంతో 23,622 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1638 పాయింట్ల లాభంతో 56,814 వద్ద క్లోజ్ అయింది. రామచంద్రమూర్తి గారు, చాలా రోజుల తర్వాత ఇవాళ మార్కెట్లో బుల్ అయితే మంచి జోష్ని ప్రదర్శించింది. దాదాపు ఇవాళ సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా ఎగబాకింది. సో చెప్పాలంటే మార్కెట్లకి మంచి రోజులు రాబోతున్నాయేమో అనిపిస్తుంది. ఒకవైపు దలాల్ స్ట్రీట్ లో ఉన్న అందరి ఇన్వెస్టర్లలో ఉత్సాహం కూడా నెలకొంది. సో ఏంటంటారు, ఇవాళ ఇంత మంచి పాజిటివ్ ర్యాలీ మార్కెట్లో రావడానికి అసలు కారణాలు ఏంటి? మార్కెట్లో రావడానికి మేజర్ కారణం ఏంటంటే ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఇరాన్తో శాంతి చర్చలు అయితే మాకు కొలిక్కి వస్తున్నాయి, ఈ వీకెండ్లో అయితే అగ్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నారు. అయితే దాన్ని ఎవరు నమ్మలేదు, కానీ ఇరాన్ కూడా ఆ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేసింది. సో దాంతో కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటిదాకా ఈయన ట్రంప్ గారు వచ్చి 10 సార్లు చెప్పారు ఇలా డీల్ అవుతుందని. బట్ ఇరాన్ ఈసారి ఏంటంటే కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇది ఓకే ప్రపోజల్ బాగానే ఉంది అనిపించింది. సో తర్వాత హార్ముజ్ జల్సంది మళ్ళీ తెరుచుకోవటం అనేది దానిలో ఒక భాగం కాబట్టి చాలా వరకు నౌకలన్నీ కూడా అక్కడే ఆగిపోయినాయి. సపోజ్ దాని అదే నిజంగా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వరల్డ్ మొత్తానికి కూడా. అలాగే ఈ ట్రంప్ ప్రకటనతో ఏమైందంటే మొత్తం ముడి చమురు ధర అంతా కూడా తగ్గింది. మొన్నటిదాకా $90-100 ఉన్నది. ఫస్ట్ టైం ఆఫ్టర్ 3 months $90 బిలో దిగింది ఆయిల్ అనేది. దాంతో ఏమైందంటే ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ అంటే ఎమర్జింగ్ కంట్రీస్కి అది చాలా పాజిటివ్. ఎందుకంటే $1 తగ్గితేనే కొన్ని కోట్లలో తేడా వస్తుంది, 60,000 కోట్లు తేడా వస్తుంది. అలాంటిది మనకు తగ్గినప్పుడు ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది కాబట్టి అది ఒక మనకి ఎకనామికల్గా చాలా పాజిటివ్. కాబట్టి మార్కెట్కి అది ఒక ర్యాలీ రావడానికి అవకాశం వచ్చింది. అలాగే శాంతి ఒప్పందంపై ఇప్పుడు ఆసియా మార్కెట్లు అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. కాబట్టి జపాన్ వచ్చి 3% పెరిగింది, అలాగే దక్షిణ కొరియా 4% పెరిగింది. సో ఇవన్నీ కూడా ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ అయ్యి 3-4% పెరుగుతున్నాయి. సో వీటన్నిటితో పాటు చూస్తే మన ఇండియన్ మార్కెట్ కూడా 2% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 3% పెరిగింది. సెన్సెక్స్ కూడా 2% పెరిగింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ మనకి ఉన్నాయి. ఇంకా అండర్ వాల్యూడ్ ఎక్కువ మన పొటెన్షియాలిటీ ఇంకా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో రామచంద్రమూర్తి గారు, ఒక్క రోజులో దాదాపు 1700 పాయింట్ల ర్యాలీ రావడం అనేది నిజంగా మార్కెట్లకి చాలా మంచి బూస్టింగ్, అదేవిధంగా ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి సంతోషాన్ని ఇచ్చే విషయం. కాబట్టి ఇవాల్టి మార్కెట్ బుల్ జోష్లో, ఇవాల్టి మార్కెట్ ర్యాలీలో ప్రధానంగా ఏ సెక్టర్లు బాగా లాభపడ్డాయి? ఇవాళ ఎవరెవరు టాప్ గెయినర్స్గా ఉన్నారు మార్కెట్లో? ఇవాళ మొత్తం మార్కెట్ విలువ చూస్తే 9.7 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్సిలో 9 lakhs crores. చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ కాంట్రిబ్యూషన్, తర్వాత ఎస్బీఐ కానీ, తర్వాత ఫైనాన్స్ సెక్టర్ మొత్తం పెరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ అయితే చాలా బాగా పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ చూస్తే మనకి బజాజ్ ఫైనాన్స్ కానీ, టెక్ మహీంద్రా కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఎల్ఎన్టీ, ఆ తర్వాత టైటాన్, ఇండిగో. మేజర్గా ఇండిగో కూడా బాగా పెరిగింది, ఎందుకంటే ఆయిల్ అన్సర్టనిటీలో ఉంది 3-4 months నుంచి బాగా. సో అలాగే టైటాన్ కానీ, తర్వాత పవర్ గ్రిడ్, ఇలాంటి కంపెనీలన్నీ కూడా బాగా పెరిగాయి. సో అయితే ఏంటంటే ఇంకా చెప్పాలంటే మనకి ఫైనాన్స్ స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ బాగా పెరిగాయి. అలాగే ఆటోమొబైల్ సెక్టర్లో హీరో మోటార్, టీవీఎస్ మోటార్, తర్వాత మహీంద్రా, తర్వాత టెక్ మహీంద్రా, ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసాయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మార్కెట్ ర్యాలీ అనమాట ఇది. సో గత 3 నెలల నుంచి చూస్తుంటే చాలా ఫాల్ అయిపోయి మళ్ళీ రికవరీ అయ్యే టైంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టైంలో అందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎగబడి కొనేసారు ఇప్పుడున్న ఇవాళ ఒక్కరోజు. సో మొదటి నుంచి చూసుకున్నా చాలా ర్యాలీ స్టార్టింగ్ నుంచి కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, అదే మెయింటైన్ అయింది వాళ్ళంతా కూడా. సో ఎందుకంటే ఇవాళ రేపు వీకెండ్లో కూడా ఈ అగ్రిమెంట్ రావచ్చు అనే న్యూస్ రావడంతో ఇంకా ఇన్వెస్టర్స్ అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది.
జనరల్గా ఏమైందంటే లాస్ట్ 3-4 టైమ్స్ కూడా 23,500 దగ్గర స్టాప్ అయ్యి రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,600 దగ్గర నుంచి మళ్ళీ డౌన్ వచ్చింది చాలాసార్లు. బట్ ఈ రెసిస్టెన్స్ని ఇప్పుడు బ్రేక్ చేసి 25,700 దాకా కూడా నిఫ్టీ వెళ్ళింది. సో ఇది కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే ట్రెండ్, టెక్నికల్గా కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే ట్రెండ్ పాజిటివ్గా ఉంది అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అంత బాగుంటే మళ్ళీ మండే లోపు అగ్రిమెంట్ అయిపోయింది అనే న్యూస్ కనుక తెలిస్తే ఇంకో గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్లో కనపడుతుంది. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఒకసారి కన్ఫర్మేషన్ అయ్యి ఆన్బోర్డ్ అయిన తర్వాత మార్కెట్లో ఎటువంటి బుల్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మళ్ళీ మార్కెట్లు 85,000 86,000 రావడానికి ఎన్ని పాజిటివ్ ర్యాలీస్ మార్కెట్లోకి రావాలంటారు? యాక్చువల్గా అంటే ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే బేర్ ట్రెండ్లో మనకేంటంటే మన మార్కెట్లు క్రాష్ అవ్వలేదు. ఎందుకంటే ఎస్ఐపిస్ కానీ తర్వాత మళ్ళీ మన రీటైల్ ఇన్వెస్టర్స్ డిఏఎస్ ఎప్పటికప్పుడు బయింగ్ చేస్తున్నారు. అంటే మన మార్కెట్ ఒకప్పుడు ఏంటంటే అమెరికన్ ఎఫ్ఐఎస్ చేతిలో ఉండేది. ఇప్పుడు అలాంటిది ఎఫ్ఐఎస్ $20 బిలియన్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినా కానీ అది తట్టుకొని మళ్ళీ నిలబడి మళ్ళీ మనకి బయింగ్ జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే 7 లక్షల కోట్లు వచ్చాయంటేనే మనకు అర్థమవుతుంది మన ఇండియా కెపాసిటీ. ఎందుకంటే చాలామందికి ఇవాళ అవేర్నెస్ వచ్చింది. సో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడున్న న్యూస్గా మనకున్న మేజర్ అన్సర్టనిటీ క్రూడ్ కనుక రేట్ కనుక క్లారిటీ వచ్చేసి హార్మోజ్ కనుక రిలీజ్ అయిపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మన ఇండియా అయితే మనం ఎప్పుడు కూడా వార్లో లేం కాబట్టి మనకేం ఇంపాక్ట్ ఉండదు. మనకైతే యూఎస్తో ట్రేడ్ డీల్ అయింది, యూరోపియన్తో ట్రేడ్ డీల్ అయింది, చాలా మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఇయర్ ఎండ్లోపే మళ్ళీ మనకి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. ఇదే కనుక జరుగుతుంటే ఈ ఇయర్ ఎండ్లోపే, ఎందుకంటే 6 మంత్స్లో ఎఫ్ఐఎస్ కూడా అటు వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు కూడా అమౌంట్ తీసుకుని వస్తే మళ్ళీ మనకి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి మాన్సూన్ అయితే మాత్రం ఇండియాలోకి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ మన సౌత్కి సంబంధించి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. అండ్ గత కొద్ది రోజులుగా మాన్సూన్ లేట్ అవుతుంది ఏమో అంటూ కూడా కొంత మార్కెట్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఎందుకంటే ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి వ్యవసాయ కార్యకలాపాలు కొంత లేట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వ్యవసాయ కార్యకలాపాలు లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల వ్యవసాయంలో ఉత్పాదకత తగ్గుతుంది కాబట్టి మార్కెట్లో మనీ రొటేషన్ కూడా కొంత ఇబ్బంది అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఎంసీజీ రంగానికి కొంత గడ్డు పరిస్థితులు ఉన్నాయేమో అంటూ కూడా మార్కెట్లో కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాన్సూన్ ఎంతో కొంత స్టార్ట్ అయింది, తర్వాత మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఎఫ్ఎంసీజీని ఏ విధంగా చూడాలంటారే ఇక్కడి నుంచి? యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎండలు వచ్చి 47-48 డిగ్రీస్ దాకా వచ్చేసాయి. కాబట్టి అదేమవుతుందంటే మనకి అక్కడ వర్షాలు కూడా అదే రేంజ్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫ్ఎంసీజీ ఏమవుతుందంటే మనం కరెక్ట్గా మాన్సూన్ అనేది మనం ఇప్పుడు ఏమవుతుందంటే జూన్, జూలై ఎండ్ కానీ ఆగస్ట్ నుంచి బాగా మనకు వస్తుంటాయి. కాబట్టి ఈ క్వార్టర్ కొంచెం వాళ్ళకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో కొంత తగ్గచ్చు, కానీ నెక్స్ట్ క్వార్టర్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఈ 1-2 మంత్స్ సేల్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదంతా కూడా డిసెంబర్లో కవర్ అయిపోతాయి వాళ్ళకి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ అంటేనే ఇది డిమాండ్ అండ్ సప్లై సిచ్యుయేషన్ బేస్డ్ అనమాట. ఈ వాతావరణం ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో డిసెంబర్లో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. అండ్ అదేవిధంగా ఇండియా విక్స్ విషయానికి వస్తే ఎలా ఉంది అసలు? విక్స్ అయితే ఇప్పుడు తగ్గుతుంది సార్. యాక్చువల్గా మొన్న 25 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ విక్స్ మళ్ళీ తగ్గి 10 వరకు కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఈ విక్స్ అయితే ఇప్పుడు డౌన్ ట్రెండ్ అయితే కనపడుతుంది. సో ఈవెన్ ఇంటర్నేషనల్గా మీకు గోల్డ్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, క్రూడ్ రేట్లు తగ్గుతున్నాయి, డాలర్ రేటు ఇండియా యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకుంటే ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో 95, అంతకుముందు 96-80 దాకా వెళ్ళింది, ఇప్పుడు 95కి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఈ న్యూస్ కనుక స్ప్రెడ్ అయ్యి అగ్రిమెంట్ అయిందంటే మాత్రం ఫస్ట్ బెనిఫిట్ అయితే ఇండియాకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఇండియా మ్యాక్సిమం పొటెన్షియల్ తీసుకోవటం అనేది అది జరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే అన్ని కంట్రీస్ కూడా ఇండియా అనేది ఒక మేజర్ ఫ్రెండ్లీ కంట్రీ లాగా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్స్పోర్ట్స్ మనం ఈసారి మనం ఏదైతే 2030కి టార్గెట్ పెట్టుకున్నామో $7.5 ట్రిలియన్ ఎకానమీగా మనం అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాం. సో అదంతా కూడా అవుతున్నాయి. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ప్రస్తుతానికి మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా బాగా డిస్కౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు అవి చక్కగా కుదరబోతున్నాయి. ఇరు దేశాలు సఖ్యత కుదరబోతుందన్న సంకేతాలు కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇది మార్కెట్లకి మంచి సెంటిమెంట్గా వచ్చి మార్కెట్లు
మళ్ళీ బౌన్స్ బ్యాక్ మంచి ర్యాలీ కనుక తీసుకోగలిగితే ప్రధానంగా ఏ సెక్టర్లు బాగా లాభపడే అవకాశం ఉందంటారు? ఇరాన్ అమెరికా శాంతి చర్చలు కానీ కన్ఫర్మేషన్ అయితే మేజర్గా ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. ఆయిల్ రిలేటెడ్లో మేజర్గా ఈ ఆటోమొబైల్ సెక్టర్, మొత్తం ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత పెయింట్ సెక్టర్, సిమెంట్ సెక్టర్, ఏవియేషన్ సెక్టర్, మేజర్గా ఏవియేషన్ సెక్టర్ బాగా డౌన్ అయింది, అది కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత టూరిజం సెక్టర్, గల్ఫ్ మొత్తం టూరిజం ఆగిపోయింది. సో ఆ సెక్టర్ అంతా కూడా ఇప్పుడు బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంకింగ్, హార్డ్ కోర్ బ్యాంకింగ్, ఆ తర్వాత ఈ ఫార్మా కంపెనీస్, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అన్నీ వెస్ట్ ఏషియా అంతా ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టర్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆల్రౌండర్గా ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఈ సెక్టర్స్లో ఈ టాప్ 10 సెక్టర్స్లో ఐటీ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, తర్వాత టెక్స్టైల్ ఒకటి, ఆటోమొబైల్, తర్వాత ఈ ఫార్మా, ఇవన్నీ కూడా మంచిగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో ఆల్ ఓవర్గా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే టైం ఇది. వెల్త్ బాగా క్రియేట్ చేసుకొని మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని 1 year 1.5 year వెయిట్ చేయగలిగితే మంచి మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనమాట టైం ఇది. సో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అందరూ కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పటి వరకు ఈ లాస్ట్ 1 year నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ ఇవ్వలేదు, అవన్నీ కూడా ఈ ఇయర్ కవర్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. రైట్. ఇప్పుడు గత కొంతకాలం నుంచి మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుందాము, మార్కెట్లో ఆపర్చునిటీ తీసుకుందాము అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు, అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఎంట్రీ అయిపోవడం బెటర్ అంటారా? లేదంటే ఇంకో 1-2 months తర్వాత ఇంకా మంచి బుల్ ర్యాలీ వచ్చాక ఎంటర్ అవ్వడం మంచిది అంటారా? ఎందుకంటే మన మార్కెట్లకి ప్రధానంగా ఉన్న సమస్య గత 4-5 నెలల నుంచి అమెరికా ఇరాన్కి సంబంధించిన యుద్ధం అనేది పెద్ద ఎత్తున మన మార్కెట్లను కొంచెం దెబ్బతీసింది కాబట్టి అది కూడా కొంత పక్కకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్య కూడా ఆ సమస్యగా లేకుండా అంటే మార్కెట్లకి ఇబ్బంది లేదు కాబట్టి మార్కెట్లకు ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయిపోవడం మంచిది అంటారా? ఇంకా ఒక 3-4 months ర్యాలీ చూసిన దాకా ఎంటర్ అవుదాం అనుకుంటారా? యాక్చువల్గా అండి, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం తక్కువ రేట్లో కొంటేనే ఎక్కువ రేట్లో అమ్మటానికి మంచి ప్రాఫిట్ వస్తుంది. మీరు అన్నది మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే మార్కెట్లు బాగా పెరిగిపోయాక పీక్ రేట్లో ఎంటర్ అవుతారు, తర్వాత లాస్ అవుతారు. అలా కాకుండా మార్కెట్లు పెరుగుతాయి అని తెలుసుకొని ఆ సెన్స్ పసిగట్టి ఎంటర్ అయిన వాళ్ళకే మంచి ప్రాఫిట్ సంపాదిస్తారు. కాబట్టి ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎంటర్ అవ్వడమే బెటర్. ఇంకా డౌన్ అయినా కానీ రెడీగా బ్యాకప్ పెట్టుకొని ఎంటర్ అయితేనే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, ఛాన్స్ ఉంది. సో అంతేగాని మీరు అన్నట్టు 3-4 months తర్వాత డీల్ అయిపోయి అంత అయిపోయి ర్యాలీ వచ్చాక ఎంటర్ అయితే ఏమవుతుందంటే అప్పుడు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఎర్లీ సైన్స్ రికవరీ అప్పుడు ఎంటర్ అయితేనే వెల్త్ క్రియేషన్ అవుతుంది. సో అన్ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీలాగే ఇంకా తగ్గుతుందేమని అనుకొని వెయిట్ చేసి లాస్ట్లో ఎంటర్ అవుతారు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు లాస్ అవుతూ ఉంటారు. సో ఎర్లీ సైన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి టైంలో ఎంటర్ అవటమే బెటర్ ఆపర్చునిటీ. రైట్. కన్క్లూజన్గా ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి మీ కామెంట్ ఏంటి? ఇవాళ మార్కెట్ అయితే చాలా రోజుల తర్వాత మంచి జోష్ వచ్చింది అందరికీ కూడా. సో బేర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా బేర్ గ్రిప్లో ఉన్న మార్కెట్ బుల్స్ వచ్చి ట్రెడిషనల్గా బుల్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ 2 రోజులు కనుక ఇది ఇరాన్ డీల్ కనుక అయితే రేపు మండే నుంచి కూడా మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవాళ మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ అవసరం లేదు, మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయినప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది ఇవాళ మేము తెలీదు, మేము మిస్ అయిపోయాం అనుకునే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీక్ మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒక డిప్ మళ్ళీ వచ్చినప్పుడు బై చేసుకోండి, ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గడిచిన ఈ వారం అంతా మార్కెట్లలో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లు ఏ విధంగా ఉండొచ్చు దాని గురించి మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.